హాయ్ అండి, అస్సలం వాలేకుమ్. టైం ఎంత చూసారా? ఇప్పుడు ఉదయం అండి. ఇది కోవిడ్ టైం ఉదయం. గుండెల్లో దడ ఉంది. దడ అంటే గుండెల్లో ఇప్పుడే నమాజ్ చదువుకుని మాస్క్ కూడా సరిగా కట్టుకోలేదు. చూడండి ఇలా వేసేసుకున్నాను. మాటలు కూడా నమాజ్ చేసుకున్నాను. నమాజ్ చదువుతున్నాను, అంటే తహజ్జుద్ నమాజ్ చదువుతున్నాను. ఇంకా పండుకున్నాలే కొంతసేపు అనేసి నమాజ్ ఖురాన్ చదువుకుంటున్నాను. పెద్ద పెద్ద పేలుడు, పెద్ద శబ్దం వచ్చిందండి. ఇక్కడే మన దగ్గరే అనుకుంటాను. దానివల్ల ఏంటంటే అందరూ భయపడిపోయారు. నాకు కూడా భయం కాదు, ఏదో లోపల వణుకని వచ్చేసింది. మనం చూస్తే బయట ఎక్కడ ఉన్నాం, మన ఇండియాలో వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఫ్యామిలీ వాళ్ళు. మా మేడం కూడా ఏడ్చుకుంటా ఇక్కడ వచ్చేసింది, నా తలుపు కాడ వచ్చేసింది. మా సార్ లేడు కదా, మా సారు ఆర్మీ కాబట్టి ఆయన డ్యూటీకి వెళ్ళారు. వచ్చి ఈరోజు డ్యూటీకి వెళ్ళారు. అంటే అక్కడ పరిస్థితి కొంచెం ఎక్కువగా ఉందని పాపం కింద మా సార్ వల్ల చెల్లెలు మొత్తం ఉన్నారు కింద. వాళ్ళు కూడా పైకి వచ్చేసారు. ఏడవబాకండి, టెన్షన్ పడబాకండి, కిందకు వచ్చేయండి, మేమందరం ఉన్నాం కింద అని వాళ్ళు కూడా చెప్పారు. బాబు కూడా పాపం కింద ఏడుస్తున్నాడు. టైం చూడండి ఎంత అయింది ఇప్పుడు. నమాజ్ చదువుకొని అలా అలా కూర్చున్నాను అంతే. నిద్ర కూడా పోలేదు. ఇంకా ఫజర్ టైం కూడా ఉంది కదా, ఫజర్ టైం నమాజ్ చదువుకున్నామని అలా ఉన్నాను. మా మేడం అయితే అస్సలు ఏడుపు ఆగలేదు. వాళ్ళ అమ్మ వాళ్ళకి అందరికి ఫోన్ చేసేసింది, నేను మా అన్నోళ్ళ ఇంటికి వెళ్ళిపోతా, అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోతా అని. ఇప్పుడు కిందకి వెళ్ళిపోయింది. నన్ను కూడా రమ్మనింది. సరే నేను చూశాను, అంటే మా పన్నోళ్ళకి వేరేగా ఉంటుంది కాబట్టి సరే నేను పైన ఉంటాలే అని చెప్పేసి కింద వదిలేసి మా మేడంకి ఏడ్ చేస్తుంది మా మేడం. నాకైతే ఏదో దడ అంటుగా వచ్చేసింది. ఏదో తెలియని ఫీలింగ్, భయం కాదు, అది ఒక శబ్దం. మాకు మెరుపు అంటారు కదా, ఆ మెరుపులాగా వాన వస్తే డబడబా డబడబా వస్తుంది కదా, అలాగా ఒక శబ్దం, పెద్ద శబ్దం వచ్చింది. అంటే ఇన్ని శబ్దాల్లో మాకు ఇప్పుడు ఒక దగ్గరగా ఈరోజు విన్నాం ఆ శబ్దం. మొత్తం ఏడ్చేస్తున్నారు కింద, అయితే మొత్తం ఏడ్చేస్తున్నారు. తెలీదు, దేవుడు ఎలా రాసి పెడితే అలా అవుతుంది. ఈరోజు టైం చూడండి ఎంత అయిందో. తహజ్జుద్